అందరికీ నమస్కారం. బీ ఫర్ బాల్ అంటే అందరూ ఎందుకు అంతలా భయపడుతున్నారో, అసలు కన్నమ్మ విషయంలో ఏబిసిడీలు అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. లక్ష్మి కంగారుగా ఇషాన్ దగ్గరికి వచ్చి, అయ్యా మీకు దండం పెడతాను, బీ ఫర్ బాల్ అని మాత్రం అనకండి అయ్యా. లక్ష్మి వైపు విచిత్రంగా చూస్తూ, ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి నువ్వు అంటాడు. ఏడుపు మొహం పెట్టుకొని, అమ్మగారికి మనం చదువు చెప్పలేం బాబుగారు, తొందరగా స్కూల్కి పంపించేద్దాం, ఆ ఇబ్బందులేవో వాళ్లే పడతారు అనగానే కన్నమ్మ వైపు చూస్తాడు. తను మాత్రం స్లేట్ ఒకవైపు నోట్లో పెట్టుకొని దాన్ని చిన్నగా కొరుకుతూ అటు ఇటు మొత్తంగా మనిషి ఊగుతూ ఉంటుంది. తనని అలా చూసి కాస్త తడబడి, ఏంటే ఏం చేస్తున్నావు నువ్వు, అందరు ఎందుకు భయపడుతున్నారు అనగానే, ఈగో పెనిమిటి, నువ్వు చాలా కోప్పడతా ఉండవు నా మీద, ఇట్టాగైతే నేను అసలు చెప్పను పో, నేను అసలు నీతో కూడా మాట్లాడా, వీళ్ళకి చదువు చెప్పని రావట్లేదు, పైగా నన్నంటా ఉండారు, నేనేటి తప్పు చేసినాను అనగానే కన్నమ్మ అలా మాట్లాడటంతో అశోక్ గారు ఇషాన్ వైపు చూస్తూ, రే నీకు దమ్ముంటే నా కోడలికి చదువు చెప్పు, అంతేగాని తనని ఇలా ఏడిపించావంటే నీకు మామూలుగా ఉండదు అనగానే విచిత్రంగా చూస్తూ, డాడ్ ఇక్కడిప్పుడు నేను కోడలు గారిని ఏమన్నాను అంటాడు. నువ్వు ఏమన్నావు అనలేదు, అన్న సంగతి పక్కన పెట్టు, నువ్వు నా కోడల్ని కోప్పడుతున్నావు అంటాడు. దొరా చాలా బాగా చెప్పినావు నువ్వు. ఒక్క క్షణం గాలి పీల్చి వదిలి మళ్ళీ లక్ష్మి వైపు చూస్తూ, అసలు ఏం జరిగింది లక్ష్మి అనగానే కొంచెం భయంగా కన్నమ్మ వైపు చూడగానే తను మాత్రం అమాయకంగా చూస్తూ, నా వైపు చూస్తావేంటలా లక్ష్మక్క, పెనిమిటేదో అడుగుతా ఉన్నాడు కదా, బేగి చెప్పు అంటుంది. బాబుగారు మరేమో చిన్నమ్మ గారు ఈరోజు చదువు మొదలు పెట్టారండి, అప్పుడు అదరు బాబుగారు పిల్లలకి చదువు చెప్తున్నారండి. ఇంకా ఏదో మాట్లాడబోయేలోపు లక్ష్మక్క అంటూ ఇల్లంతా దద్దరిల్లిపోయేలాగా అరిచి, అంత నేటకం చేస్తావేంటే నువ్వు, బేగి చెప్పు అంటూ గదమగానే ఉలిక్కిపడి ఇషాన్ వైపు చూస్తూ ఏడుపు మొహం పెట్టుకొని, మన చిన్నబాబు చిన్నమ్మ చిన్నబాబు గారు మేము చదువు చెప్దామని చిన్నమ్మ గారికి ఏబిసిడీలు రాయాలని మొదలుపెట్టారండి. కన్నమ్మ వైపు చూస్తూ, ఈవిడ గారికి తెలుగు పూర్తిగా వచ్చిందా ఇంగ్లీష్ వరకు పోవడానికి, ఇదిగో ఈగో పెనిమిటి, నువ్వు నన్ను అవమానం చేస్తుండావు అంటూ గట్టిగా అరవగానే కోపంగా చూస్తూ, ఏంటే నోరులేస్తుంది, నోటి మీద చేయి పెట్టుకొని తల అడ్డంగా ఊపుతుంది. తనని అలా చూసేసరికి అందరికీ ఒక్క క్షణం నవ్వు వచ్చింది. అంజలి గారు కూడా నవ్వుతూ, ఇప్పటి వరకు మా నోరు మూయించావు కదే, ఇప్పుడు నీ మొగుడు నోరు మూపించు, మా వల్ల కాదు కన్నా, మీ ఆవిడకి చదివేదో నువ్వే చెప్పుకోనన్నా, ఏం కాదు నాకు బుల్లెమ్మ బుల్లోడు చెప్తారు. ఇషాన్ అందరి వైపు కోపంగా చూస్తూ, ఏం జరిగిందో చెప్తారా, ఇలా మీటింగ్ పెడతారా అనగానే, నేను చెప్తా పెనిమిటి, వీళ్ళకి చెప్పని రావట్లేదు అంటూ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఫ్రూట్స్ ఉన్న బౌల్ తీసుకొని వస్తుంది. లక్ష్మి భయంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి తన కూర్చున్న ప్లేస్లో కూర్చోగానే మిగిలిన వాళ్ళందరి వైపు చూస్తాడు ఇషాన్. అందరూ కూడా కొంచెం భయంగా వెనక్కి సర్దుకుంటారు, ఆఖరికి అంజలి గారితో సహా. పెనిమిటి, నీకు ఇంగిలి పీసు బాగా వచ్చు కాబట్టి ఏటో చెప్పు అంటూ యాపిల్ చూపించగానే యాపిల్ అంటాడు, ద్రాక్ష చూపించగానే గ్రేప్స్ అంటాడు, మళ్ళీ అరటిపండు చూపించగానే బనానా అంటాడు. లక్ష్మి వెంటనే బాబుగారు అంటూ ముందుకు రాబోతే, లక్ష్మక్క నువ్వు మర్యాదగా ఆడే కూర్చో, లేదంటే నా చేతిలో అప్పడం అయిపోతావు అనగానే నోటి మీద చేయి పెట్టుకొని అక్కడ కూర్చుంటుంది. పెనిమిటి అంటూ పలక తీసుకొని తన ఎదురుగా పెట్టి, ఏ ఫర్ అంటే ఏటి అనగానే యాపిల్ అంటాడు కదా. ఏ ఫర్ యాపిల్ ఈస్ కాయ అయినప్పుడు తను యాపిల్ ఈస్ కాయ అనగానే ఇషాన్ షాక్ అవుతూ, ఏం కాయ అంటాడు. ఏ నీకు కూడా రాదా అని యాపిల్ ఈస్ కాయ అంటుంది. ఇప్పుడు ఏ ఫర్ యాపిల్ ఈస్ కాయ అయినప్పుడు బీ ఫర్ బనానాస్ కాయ ఎందుకు కాకూడదు? ఇషాన్ వెర్రి ముఖం వేసుకొని అలాగే చూస్తూ ఉంటాడు. తన ఫేస్ ఫీలింగ్స్ చూసి ఎవ్వరికీ కూడా అస్సలు నవ్వాగట్లేదు. అశోక్ గారైతే పడి నవ్వుతూ ఉన్నారు. చాలాసేపటి తర్వాత ఈ లోకంలోకి వచ్చిన ఇషాన్ కన్నమ్మ వైపు చూస్తూ, ఏం కాయ అన్నావు అనగానే, ఓరోర్ ఏటి చిత్రం, నా పెనిమిటికి కూడా ఇంగిలి పీసు రాదా అంటూ, చూసినావా బీ ఫర్ బనానాస్ కాయ
అని మీకు కూడా తెలియదు అనుకున్నా, నీ కొడుకు కూడా తెలియదే అంటూ పక్కపక్క నవ్వి బీ ఫర్ బనానాస్కాయ పెనిమిటి అంటూ తన ఎదురుగా బనానా అటు ఇటు తిప్పుతూ ఇప్పుడు సి ఫర్ ఏటి అనగానే కోపం వచ్చి సి ఫర్ చింతకాయ అంటాడు. కన్నమ్మ గట్టిగా చప్పట్లు కొడుతూ చూసినారా నా పెనిమిటి ఎంత బాగా చెప్పినాడో, నాకు నచ్చే జవాబు చెప్పుండ్లా. గంతే గంతే పెనిమిటి, నువ్వు గట్లనే చెప్పు, నేను చాలా బాగా చదివేస్తా. ఇంగిల్ పీసు దెబ్బకి లగెత్తుకుంటూ రావాలి మన దగ్గరికి. అట్నే డీఫర్ కూడా చెప్పి పుణ్యం కట్టుకో పెనిమిటి అనగానే చిర్రెత్తుకొచ్చి డీఫర్ దొండకాయ అంటాడు. ఓలమ్మ ఓలమ్మ ఎంత బాగా చెప్తా ఉన్నాడు, మీరు ఉండారు ఎందుకు, నన్ను చాలాసేపు సతాయిస్తుండ్లా మీరంతా. నేను పెనిమిటి కాడే చదువు నేర్చుకుంటానబ్బా. ఏంటి పెనిమిటి, నువ్వు ఇంగిల్ పీసులు నేర్పించేసేయి. ఓరోరి బుల్లెమ్మ బుల్లడా, నేనెట్టా చెప్పుండాను, ఏబిసిడి బాగా చెప్పుండ్లా, నేను ఎట్టా చెప్పినానంటూ అందరి దగ్గరికి పేరు పేరున వెళ్ళి తన స్లేట్ చూపిస్తూ ఉంటే ఒక్కసారిగా ఎహే ఆపు అంటూ గట్టిగా అరుస్తాడు ఇషాన్. రే పిల్లలు, ఎవరికైనా ఏబిసిడీలు నేర్చుకోవాలంటే మా కన్నమ్మ దగ్గరికి వచ్చేసేయండి. అలా అరవడంతో ఒక్కసారిగా ఇషాన్ వైపు చూడగానే కోపంగా కన్నమ్మ వైపు చూస్తూ అసలు నీకు బుద్ధి ఉందా, ఇంట్లో అందరినీ ఎలా కూర్చోబెట్టి వాళ్ళ పనులు చెడగొట్టడం కాకుండా వర్కర్స్ అందరినీ బెదరగొట్టేస్తావా అంటూ కన్నమ్మ మీదకు వెళ్తూ ఉంటే భయంగా అదర్ వెనక దాక్కుంటుంది. పెదబాబా అంటూ ఏడుపు రాగంగా అందుకోగానే చుప్ అని అరుస్తాడు. అంతే, నోటికి చేతులు అడ్డం పెట్టుకోగానే అదర్ తమ్ముడి వైపు సీరియస్గా చూస్తూ కన్నా, నువ్వు కన్నమ్మ మీద అరిచావంటే నీకు మర్యాదగా ఉండదు, ఎందుకు తన మీద అలా అరుస్తున్నావు అంటూ వర్కర్స్ వైపు చూపించి వాళ్ళేమీ ఫీల్ అవ్వలేదు, నీకెందుకు ఇంత బాధ అనగానే వర్కర్స్ మొత్తం కూడా లేచి వరుసగా నిలబడి అవును చిన్నబాబు గారు, మాకు అమ్మగారు ఎటువంటి ఇబ్బంది కలిగించలేదు, తనని మీరు ఏమీ అనొద్దు, అసలు మాకు చాలా ఏడుపు వస్తుందంటూ అందరూ మాట్లాడటం మొదలు పెడతారు. వాళ్ళందరి వైపు కాస్త విచిత్రంగా చూస్తాడు. అసలు ఇంట్లో వాళ్ళంతా చాలా తక్కువగా మాట్లాడతారు, అటువంటిది కన్నమ్మ వైపు సపోర్టుగా మాట్లాడుతున్నారు. అదే తనకు అర్థం కావట్లేదు. లక్ష్మి వైపు చూస్తూ నువ్వేంటి లక్ష్మి, ఇప్పటి వరకు భయపడ్డావు కదా అనగానే ఊరుకోండి బాబు గారు, భయపడ్డం ఏంటి, మాకు చాలా సరదాగా ఉంది, చిన్నమ్మ చదువుకుంటూ ఉంటే మీరే తనని అనవసరంగా భయపెడుతున్నారు అంటుంది. అశోక్ గారు సీరియస్గా కొడుకు వైపు చూస్తూ ఇంకొకసారి నా కోడల మీదకి నోరు లేచిందంటే నేనేం చేస్తానో నాకే తెలియదు కన్నా, అసలు తనకి భయం అంటే ఏంటో తెలియదు, నువ్వు మాటి మాటికి భయపెడుతున్నావు. కన్నమ్మ వైపు చూడగానే తన అన్నయ్య భుజం మీద నుంచి గుడ్లు మెటకరించుకొని చూస్తూ అవును దొర, నేను చాలా భయపడతా ఉండా అంటుంది. ఆ చెప్పడం అందరికీ నవ్వు తెప్పిస్తూ ఉంటే అందరి వైపు కోపంగా చూసి మీ సంగతి ఇలా కాదు అంటూ చేసిన సినిమా చాలు, ఇకనైనా మాకు పెట్టేది ఉందా లేదా కాస్త గడ్డి అంటాడు. ఏటి పెనిమిటి, నువ్వు ఇంకా రొట్టె మొక్కలు తింటావు అనుకున్నా, గడ్డి కూడా తింటావా అంటుంది. బూడిద చేసేలాగా చూడగానే వెంటనే నోటికి చేతులు అడ్డం పెట్టుకొని నాకేటీ తెలియదు అంటుంది. పిల్లలిద్దరూ అదరు ఒళ్ళో కూర్చోగానే కాస్త ఆశ్చర్యంగా చూస్తాడు ఇషాన్. చిన్ను బన్ను అనగానే ఏంటి బాబాయ్ అంటూ క్యూట్గా పిలవగానే వాళ్ళ పిలుపుకి ఒక్క క్షణం కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అంతకంటే ఆనందం కలిగించే విషయం పిల్లలిద్దరూ తన అన్నయ్య దగ్గర ఉండటం అసలు తనకి చాలా ఆశ్చర్యంగా ఉంది. కన్నీళ్లతోనే తన తల్లి వైపు చూడగానే ఆవిడ చిన్న చిరునవ్వు నవ్వి మన ఇంటికి మంచి రోజులు వచ్చాయి కన్నా అంటుంది. అప్పుడే డ్యూటీ నుంచి వస్తుంది దీప్తి. వెనక ముందుగా మేఘన కూడా రావడంతో కన్నమ్మ ఎగురుకుంటూ వాళ్ళ ఎదురుగా వెళ్ళి దీపమక్క మేఘమక్క మీరు కూడా వచ్చేసినారా, బేగి రండి అందరం కలిసి తిందామంటుంది. కానీ వాళ్ళిద్దరూ చలనం లేనట్టుగా అలాగే నిలబడిపోవటంతో ఏటైనా అది మీ ఇద్దరికి అట్టా అయిపోయినారు అని ఇద్దరిని భుజం పట్టి కదపగానే ఈ లోకంలోకి ఉలిక్కిపడి వచ్చినట్టుగా చూస్తారు. దీప్తి మాత్రం కళ్ళార్పకుండా తన పిల్లల వైపు తన భర్త వైపు అలాగే చూస్తూ ఉంటే కన్నమ్మ గట్టిగా అరిచినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గుమ్మం వైపు చూడగానే ఇద్దరు కోడళ్ళు పిల్లల వైపు అదర్వ్ వైపు చూడటం వాళ్ళు కూడా గమనిస్తారు. అదర్వ్కి మాత్రం ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక పిల్లలిద్దరినీ ఇంకాస్త దగ్గరికి తీసుకుంటాడు. ఎందుకో తెలియని ఇన్సెక్యూర్ ఫీలింగ్ వచ్చేసింది. కానీ ఇక్కడ దీప్తి పరిస్థితి మాత్రం చాలా భిన్నంగా ఉంది. ఎందుకో మనసులో చిన్న సంతోషపు అలజడి మొదలైంది. అది ఆలోచించే స్థితిలో కూడా తను లేదు. చాలా రోజుల తర్వాత కాదు దాదాపుగా 3 సంవత్సరాల తర్వాత ఇలా తన భర్తతో కలిసి పిల్లల్ని చూడడం తన ప్రమేయం లేకుండానే కన్నీళ్లు జారిపోతూ ఉన్నాయి.
అక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా తన పరిస్థితి అర్థమైంది. కన్నమ్మ వెంటనే దీప్తి కన్నీళ్లు తుడిచి, ఓయమ్మో దీపమక్క, ఏటి నువ్వు ఇట్ట అయిపోతా ఉండావు, నాకేటి అర్థం కావట్లేదు, నీకు అంతగా నీళ్ళు అవసరమైతే పక్కన మేఘమక్క ఉండాలి కదా అంటుంది. అందరూ అర్థం కాక అలాగే చూస్తూ ఉంటే మన చిన్నబాబా మాత్రం, భలే చెప్పావు కన్నమ్మ, మొత్తానికి ఈ మేఘం వర్షించడానికి పనికొస్తుంది అని చెప్పావు అనగానే బావా అంటూ ఇల్లదిరిపోయేటట్టు అరవగానే కన్నమ్మ చెవులు మూసుకొని, ఓ మేఘమక్క, ఏంటి ఇట్టా మెరుపులు మెరుస్తూ ఉండావు, చిన్నబాబా మీద అరుస్తూ ఉండవేటి, నీకు కూడా ఆకలైతా ఉండాదా, నాకు కూడా అంతే, కడుపులో కాలిపోతే ఇట్టాగే కేకలు వస్తాయి అంటుంది. అన్నం వైపు కోపంగా చూస్తూ, నేను ఫ్రెష్ అయి వస్తాను కన్నమ్మ అని తన రూమ్లోకి గబగబా వెళ్ళిపోగానే, ఏటి మేఘమక్క అలిగినాదా, నువ్వేటి చిన్నబాబా అట్టా ఎకసెకమాడుతూ ఉండవు. ఎకసెకం అనేసరికి ఎవ్వరికీ అర్థం కాలేదు. ఇక పని వాళ్ళందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోగానే లక్ష్మి అందరికీ వడ్డించడానికి రెడీ అయిపోతుంది. అర్ణవ్ బుర్ర కొక్కుంటూ, కన్నమ్మ ఎకసెక ఏది అంటూ అంటే అశోక్ గారు కొడుకు వైపు చూస్తూ, నువ్వంత కష్టపడకురా, ఎకసెకాలంటే ఎగతాళి అని అర్థం. దీపమక్క నువ్వు కూడా బేగిపోయిరా, ఇవాళ అందరం తినాల్సిందే అనగానే నాకు ఆకలిగా లేదుమా అంటుంది. ఓహో నువ్వు బాగా చెప్తా ఉండావే, బేగిరా పో. పిల్లలు కూడా ఈడే ఉండారు అనగానే ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళి ఫ్రెష్ అయి రాగానే కన్నమ్మ అందరికీ కొసరి వడ్డిస్తుంది. అక్కడ కొడుకులు కోడళ్ళు అందరూ ఒకే డైనింగ్ టేబుల్ మీద చూడటానికి ఆ ఇంట్లో అందరికీ 2 కళ్ళు సరిపోవట్లేదు. అదర్కి మాత్రం తెలియని ఆనందం మొదలైంది. అందరికీ అడిగి మరీ వడ్డిస్తూ తన భర్త అడగకపోయినా ఇంకాస్త ఎక్కువ వేస్తూ ఉంది. తన వైపు కోపంగా చూస్తూ, నేనేమైనా పశువును అనుకుంటున్నావా, ఇంతింత వేస్తున్నావు అంటాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.